ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. నరసింహారెడ్డి గారు, సురేంద్ర గారు, బాలకృష్ణ గారు, మీ ముగ్గురికి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తరఫున స్వాగతం పలుకుతున్నాను. మనం ఈరోజు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద, వాళ్ళ జీవితాలను ఎలా ముందుకు కొనసాగించాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమిటి, ఈ చర్యలతో ఎంతవరకు వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయి అనే అంశాన్ని మనము డిస్కస్ చేయడానికి మాత్రమే ఈరోజు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముందుగా నరసింహారెడ్డి గారు ఈ రంగంలో చాలా నిష్ణాతులు. చేనేత కార్మికుల సమస్యల మీద కానీ, అట్లాగనే చేనేతల సమస్యల మీద ఎన్నో ఏళ్లుగా కొన్ని అధ్యయనాలు చేసి, కొంత ఆయన పైగా ప్రభుత్వంలో కూడా ఈ రంగానికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి చాలా రకాలుగా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి వారు. వారి అభిప్రాయాన్ని ముందుగా మనం స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం. సార్ నరసింహారెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే. మనం ఈ చేనేతల సమస్యలు తీరాలంటే ఏమి చేయాలి, ప్రధానమైనటువంటి సమస్యలు వాళ్ళకు ఏమున్నాయి, ప్రభుత్వం తీసుకునే సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ప్రధానంగా ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అది మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఇస్తామని చెప్పింది. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని కొంతమంది చెప్తుంటే, లేదు శాశ్వతమైనటువంటి మంచి జీవితాన్ని వాళ్ళకి ఇస్తుందని ప్రభుత్వం చెప్తుంది. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? మొట్టమొదట చేనేత రంగంలో చాలా లోతైన సమస్యలు గత మనం 2 దశాబ్దాలుగా చూస్తున్నాము. అంతకుముందు ఉన్నవి కానీ ఇంత వికృత రూపంలో లేవు. సాధారణంగా మొట్టమొదట మనం మాట్లాడుకుంటే చేనేత కుటుంబాలకు ఆదాయము రావడం లేదు, వాళ్ళకి సరిపోయినంత పని లేదు. ఆ పని దొరికినా కూడా అందులో వాళ్ళకి గిట్టుబాటు అయ్యే విధంగా వేతనాలు కూడా లేకపోవడం చూస్తున్నాం. ఇది కాక క్రమంగా ఈ 15-20 ఏళ్లలో ఇటు ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోయినాయి, రెండో వైపు ప్రైవేటు మాస్టర్ వీవర్ల పెట్టుబడులు కూడా తగ్గిపోయినాయి. ఇంకోవైపు సహకార సంఘాలు దాదాపుగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి చూస్తున్నాం. అక్కడక్కడ కొన్ని సహకార సంఘాలు బాగా పనిచేస్తున్నా కూడా చూస్తున్నాం. అయితే దీనికి చాలామంది కారణం ఏమనుకుంటారంటే, ఇదేదో పాత పడిపోయింది, ఇది ఆధునిక జీవన శైలిలో ఇది పనికిరాదు అనే మాట మాట్లాడతారు. కానీ చాలా తప్పు. చేనేత దుస్థితికి ఈరోజు ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు. అది ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అని కాకుండా గత 15-20 ఏళ్ళుగా మనము ప్రతి ప్రభుత్వము యొక్క నిర్లక్ష్యము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక ప్రస్తుతానికి వస్తే, ఇప్పుడు ఉచిత విద్యుత్ చేనేతలకు ఇచ్చి ఇది దీనివల్ల వీళ్ళ జీవితాలు బాగుపడతాయి అనుకుంటే, అయితే ఇది హాస్యాస్పదమైన విషయంగా చూడాలి, లేదా మాట్లాడిన వాళ్ళకి చేనేతల గురించి కనీస అవగాహన లేదనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చేనేతలకు విద్యుత్ అవసరము ఉండదు. వాళ్ళు విద్యుత్తుతో పనిచేయరు, చేతులతో పనిచేస్తారు, నైపుణ్యంతో పనిచేస్తారు. వాళ్ళకి విద్యుత్ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ ఇంట్లో బల్బు కావచ్చు, లేదా ఉక్కబోస్తే ఒక ఫ్యాన్ పెట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళు ఫ్యాన్, దీని కొరకే విద్యుత్ వాడతారు చెప్తే వాళ్ళకి విద్యుత్ అవసరం ఉండదు. అయితే ఈ ఉచిత విద్యుత్ కూడా ఇది కొత్తగా ఇస్తున్నది కాదు. ఇది మనము గత 7-8 ఏళ్ళుగా వివిధ వృత్తుల వారికి 100 యూనిట్ల లోపు ఉపయోగించే వారికి ఇస్తున్నారు. అందులో రజకులు ఉన్నారు, మన మంగళి వాళ్ళు ఉన్నారు, చేనేత వాళ్ళు ఉన్నారు, ఇలా అందరూ ఉన్నారు.
ఇవన్నీ 50 యూనిట్ల లోపు వాళ్ళకి బిల్లింగ్ చేస్తే బిల్లింగ్ ఖర్చు ఎక్కువవుతుంది. ఆ బిల్లింగ్ అదేంది ఆ వ్యక్తిని నియమించి అవన్నీ తీసుకురావడం ఆ ఖర్చు ఎక్కువవుతుంది. దీని నుంచి ఆదాయం తక్కువని వీళ్ళకి ఉచిత విద్యుత్ పెట్టాలని ప్రవేశపెట్టారు. నేను విద్యుత్ రంగం మీద గూడా గత 30 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాము. విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఇప్పుడు ఈ వివిధ వృత్తుల వారికి ఇస్తున్నారో, ఇది కొత్తగా ఇస్తున్నది కాదు. ఈ ఇందులో గూడా మనం ఉదాహరణ ఎంతుంది అనుకుంటే, ఈ అన్ని వృత్తులకు కలిపి ఏది వ్యవసాయం మా సబ్సిడీ కాకుండా, కేవలము ఈ వృత్తుల వారికి వివిధ వృత్తుల వారికి ఇచ్చే సబ్సిడీ 3,00,00,000 మించలేదు ఇదివరకు. సరే ఇప్పుడెంత ఇచ్చిండ్రు అనేది తెలీదు. కానీ ఈ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వృత్తుల వారికి ఇచ్చేది 3,00,00,000 సబ్సిడీ. మరి ఇందులో చేనేతలకు బహుశా 1,00,000, 2,00,000 కంటే ఎక్కువ రాకపోవచ్చు. లేదా లక్షల్లో ఉంటది. అంతేగాని కోట్లలో ఉండే ప్రసక్తే లేదు. మరి ఈ సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము మొత్తం చేనేత జౌళి శాఖకిచ్చింది 115,00,00,000. ఇది గూడా పోయిన సంవత్సరం ఇచ్చిన 138,00,00,000లో తగ్గించి ఇంకా 15,00,00,000 15, 20,00,00,000 తగ్గించారు. ఈ 115,00,00,000లో గూడా అసలు అవసరమైన సబ్సిడీ గాకుండా మిగతా స్కీమ్‌లకు తర్వాత జీతభత్యాలకి ఇది ఎక్కువ శాతం పోతుంది. నేరుగా చేనేత రంగానికి ఇచ్చేది దాదాపు శూన్యం. ఇప్పుడు ఇటు ఒకవైపు ఇదేమీ ఇవ్వకుండా కేవలం విద్యుత్ సబ్సిడీ ఇచ్చి, విద్యుత్ సబ్సిడీల వలన వీళ్ళ జీవితాల్లో వెలుగులొస్తాయని మరి ఏ అధికారి ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలీదు గానీ, వాళ్ళకి కనీస అవగాహన లేదు. వాళ్ళకు బహుశా అదొక జోక్ లాగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తది. అంటే హేళనగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తది. ఎందుకంటే చేనేత కుటుంబంలో ఎన్ని సమస్యలున్నాయి, చేనేత రంగంలో ఎన్ని సమస్యలున్నాయి చాలా మందికి తెలుసు. ఇదివరకే చాలా నివేదికలు గూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అనేక సార్లు చేనేత సంఘాలు రిప్రజెంటేషన్స్ గూడా ఇస్తున్నారు. ఏమి గావాలి? ఎట్లా గావాలి? ఏ విధంగా కావాలని చెప్తున్నా గూడా అవేవి పట్టించుకోకుండా కేవలం ఉచిత విద్యుత్ అని చెప్పి దీని ద్వారా వాళ్ళ పరిస్థితి మారుతదంటే మాత్రం అది హాస్యాస్పదమైన విషయం. అంతకంటే ఇంకా మనం దాన్ని చర్చించడం గూడా నాకు అది బాగా అనిపిస్తలేదు. ఎందుకంటే ఆ మాటనే తప్పది. ఒకవేళ ఈ విద్యుత్ వలన ఇస్తే మనకు అది పవర్ లూమ్ రంగంలో ఉన్న వాళ్ళకి అందున ఆ మాస్టర్ వీవర్‌లకే అది సబ్సిడీ ఉపయోగపడుతుంది తప్పితే చేనేత రంగానికి ఉపయోగపడదు. చాలామంది ఏం చెప్తారు రెండిటిని కలిపి వీవర్స్ అంటారు. హ్యాండ్లూమ్ వీవర్స్, పవర్ లూమ్ వీవర్స్ వేరు. వీవర్స్ అని చెప్పి వీవర్స్‌కి ఇస్తున్నాము. వీవర్స్ బాగుపడుతున్నారంటారు. చేనేత రంగంలో విద్యుత్ సబ్సిడీ వాళ్ళు అడగలేదు. అది ఇచ్చినా దాంతోటి వచ్చే ప్రత్యక్ష లాభం ఏం లేదు. మిగులు గూడా ఏం లేదు. వీళ్ళకి గావాల్సిందేంది? సబ్సిడీ, పెట్టుబడి సహాయం గావాలి. మార్కెట్‌లో వీళ్ళ వస్త్రాలు కొనడానికి మార్కెట్ సబ్సిడీ ఇదివరకు ఉండింది. అది తీసేసిండ్రు. అది గావాలి. జీఎస్టీ ఇదివరకు లేదు. ఆ జీఎస్టీ పెట్టిండ్రు. అది తీసేయాలి. అది తీయండి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం దా మేరకు రీయింబర్స్‌మెంట్ అన్నా చేయమని కూడా అడిగితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ పని గూడా జేయలేదు. కేవలము లెటర్‌లు రాసి కూర్చున్నారు. జీఎస్టీ ఎత్తివేయండని కేంద్ర ప్రభుత్వానికి రాశారు. ఆంధ్రప్రదేశ్ రాసింది, తెలంగాణ రాసింది. ఇంకా 1, 2 రాష్ట్రాలు రాసినాయి తప్పితే మరి వారు ప్రత్యక్షంగా జీఎస్టీ ఎత్తేస్తాము. ఎత్తివేయకుంటే మేము రీయింబర్స్‌మెంట్ చేస్తాము ఆ మేరకని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హామీ గూడా ఇవ్వట్లేదు. ఇవేవి లేకుండా కేవలం ఒక 10,000, 20,000, 30,000 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యుత్ బిల్లు సబ్సిడీ ఇచ్చి దీనివల్ల చేనేత రంగం బాగుపడుతుందని అనుకుంటే మాత్రం అది భ్రమ.
అందులో ఎట్లాంటి నిజం లేదు. అంటే ఒకటిసారి ఇప్పుడు ఈ రంగము ఆల్రెడీ కొంత గందరగోళంలో ఉన్న పరిస్థితి ఉంది. అయినా కూడా దీన్ని వదిలిపెట్టకుండా కొంతమంది ఇట్లాగే ఉంటున్నారు. ఎందుకబ్బా అది దాన్ని వదిలేయడం మంచిది కదా అనే ఒక చర్చ కూడా ఉంది. దాని మీద అంటే మీ ఒపీనియన్? దాన్ని వదిలేయడం అంటే ఏందండి, దాని మీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత ఏంది? ప్రజల యొక్క సమస్యలకు స్పష్టంగా ఓ పరిష్కారం ఇవ్వాలి. లేదా దానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టాలి. లేదా దానికి ఏమన్నా అభివృద్ధి చేయాల్సిన పనులు ఉండాలి. లేదా విధానాలు తీసుకోవాలి. అది ప్రభుత్వ బాధ్యత అది. దీని మీద ఆధారపడి లక్షల కుటుంబాలుంటే, వారిని వదిలిపెట్టడం అనేది అంటే అది ఇగ ప్రజాస్వామిక ప్రభుత్వం కానే కాదు. ఇంకోటి రెండో వైపు ఇప్పుడు ఇందులో చేనేతల పెట్టుబడి పెట్టడానికి అభ్యంతరం ఏంది? ఇక్కడ ఉపాధి ఉంది. ఎన్ని లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. దీనివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. హాని తగ్గుతుంది. రెండో వైపు ఆర్థికంగా ఇదంతా ఒక గ్రామీణ గ్రామీణ స్థాయిలో జరిగే ఉత్పత్తి ఇది. అంటే అటు సామాన్యులకు కావాల్సిన వస్త్రాలు అందించే వ్యవస్థ ఇక్కడ ఉంది. రెండోది ఒక వికేంద్రీకృత ఉత్పత్తి వ్యవస్థ. దీన్ని తప్పు అనడానికి, దీన్ని మానేయడానికి ఎట్లాంటి ఆస్కారం లేదు. ఎట్లాంటి ఇది కూడా లేదు. ఇంకా పైగా ఇప్పుడు మనము క్లైమేట్ చేంజ్ మాట్లాడుతున్నాము. పర్యావరణ విధ్వంసము ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణము మనకు ప్లాస్టిక్స్, పాలియస్టర్ వస్త్రాలు అనేది ఒక అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు మన ఆరోగ్యం కొరకు, మానవుల ఆరోగ్యం కొరకు మనం ధరించాల్సింది ఏంటంటే చేనేత వస్త్రాలు. మరి చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేసే ఒక పరిష్కారం మన దగ్గర ఉండంగా, ఆ పరిష్కారాలు అంతర్జాతీయంగా వెతుకుతున్నారు. మన దగ్గర ఉన్నప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏమి పెద్ద వేల కోట్లు పెట్టాల్సిన పని లేదు. మనం అడుగుతుంది ఈ కనీస కుటుంబానికి కనీస ఆదాయం అడుగుతున్నారు. వాళ్ళేమో సబ్సిడీ కూడా ఎప్పుడూ అడగలేదు. వాళ్ళు అడిగిందే ఆదాయం. ఆదాయముకి తగ్గ విధానాలు తీసుకురావాలి. ఇప్పుడున్న విధానాలన్నీ కూడా విధానాల వల్లే చేనేత నాశనము దుస్థితికి చేరింది. ఇది స్పష్టంగా ఉంది. మేము 20 ఏళ్ళ అధ్యయనాల తర్వాత కూడా చెప్తున్నాం. ఇదేదో ఊరికే మాటలు కాదు. ఎక్కడెక్కడ ఏ ప్రభుత్వ విధానం వల్ల చేనేతకు దుస్థితి వచ్చిందనేది మా దగ్గర రికార్డు ఉన్న అంశాలు ఉన్నాయి. ఇప్పుడు జిఎస్టీ, ఉదాహరణకి జిఎస్టీ 2017లో పెట్టారు. జిఎస్టీ వచ్చిన తర్వాత మార్కెట్లో చేనేత వస్త్రాలకు మిగతా పోటీ పడే వస్త్రాలకు మధ్య ధరలో భారీ తేడా వచ్చింది. అందులో ఒకే అంశం చూస్తే ఇప్పుడు 1000 రూపాయలు బిల్లు దాటితే 12% సబ్సిడీ అన్నారు. 1000 రూపాయల లోపు అయితే 5% సబ్సిడీ జిఎస్టీ. అయితే పాతది. ఇప్పుడు మళ్ళా దాన్ని ఈ మధ్య రివైజ్ చేశారు అనుకోండి. కానీ 1000 రూపాయలకి ఏ చేనేత వస్త్రం వస్తుంది? దాన్ని స్ప్లిట్ కూడా చేయలేరు. ఇప్పుడు చేనేత చీర ఉంది. అదొక కళ. మంగళగిరి చీర కావచ్చు, వెంకటగిరి చీర కావచ్చు, మన ధర్మవరం పట్టు కావచ్చు, మన ఇది శ్రీకాకుళంలో నేసేది కావచ్చు, జమదాని కావచ్చు, ఏ చీర కూడా 1000 రూపాయల లోపల రాదు. అంటే ప్రత్యక్షంగా చేనేత వస్త్రానికి 12% సబ్సిడీ జిఎస్టీ ఉంది. మీకు మిగతా పోటీ పడే వస్త్రాలకు మాత్రం 5%. ఇది కేవలం ప్రభుత్వ విధానం వల్ల మార్కెట్లో ఈ విధమైన పరిస్థితి వచ్చింది. అందుకే చేనేత కావాలని కోరుకునే వాళ్ళు కూడా కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. అంటే ఇట్లాంటి విధానాలు చాలా ఉన్నాయి. ఈ విధానాల గురించి మాట్లాడకుండా, ఈ విధానాల మార్పు గురించి మాట్లాడకుండా, పెట్టుబడి సహాయం. ఇప్పుడు పెట్టుబడి
మీరు వాళ్ళకి కనీసం ఇప్పుడు మీరు పత్తి వస్త్రాలు నేసే చేనేత కార్మికులకు కనీసం 30,000 నుంచి 40,000 రూపాయలు అవుతుంది ఒక వార్పుకి. అదే మన పట్టు వస్త్రం అయితే కనీసం 50,000, 60,000 అవుతుంది. ఈ పెట్టుబడి సహాయము ఏ బ్యాంకు నుంచి రావట్లేదు. ఇది 20 ఏళ్ళు అయింది. నబార్డ్ కానీ, సహకార సంఘాలు కానీ ఎవరు వాళ్ళకి సహాయం ఇవ్వట్లేదు. మరి ఒకవైపేమో చిన్న ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తామన్నప్పుడు వీళ్ళకి రుణం కావాలి కదా! ఈ రుణము తక్కువ ఖర్చుకి, తక్కువ వడ్డీకి బ్యాంకులు ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ లోన్స్ ఎందుకు రావట్లేదు? మరి ఇది మార్పు చేయాలి కదా! ఎందుకంటే ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చులో మనం నూలు ఖర్చులు పెరుగుతున్నాయి. దాంతో పాటు పెట్టుబడి ఖర్చు ఈ వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సొస్తుంది. ఏది ఆ ఒక్క వార్పుకు తెచ్చుకుంటే వాళ్ళు వడ్డీలు కట్టాల్సొస్తుంది. అంటే ప్రభుత్వం చేయగలిగేది కొన్ని చాలా సాధారణమైనవి. అది పెద్ద భారం గూడా గాదు. దానివల్ల ఉపాధి ఉంటుంది. తర్వాత మనకు మన్నికైన వస్త్రాలుంటాయి. ఇవన్నీ మనకు మంచి లక్ష్యాలున్నప్పుడు ప్రభుత్వము ఈ పెట్టుబడి పెట్టడంలో తప్పేంది? ప్రభుత్వం దగ్గర డబ్బు లేక గాదు గదా! ఇప్పుడు 3,00,000 కోట్ల పైన బడ్జెట్ ఉన్నప్పుడు చేనేతలు అడుగుతుంది 1,000 కోట్లు. కనీసం 1,000 కోట్లు ఇవ్వాలా? 1,000 కోట్లు పోయి ఇప్పుడు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ పార్టీ, ఆ పార్టీ గాదు. నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు. ఈ ప్రభుత్వంలో అధికారులు, ఈ ఎన్నికైన ప్రజాప్రతినిధులు వీళ్ళకి చేనేత గురించి అవగాహన లేదు. అసలు అభివృద్ధిలో వీళ్ళ యొక్క భాగస్వామ్యం ఎట్లా పెంచాలి? వీళ్ళు అనేక సమస్యలకు ఈ చేనేత రంగం పరిష్కారం అని మేము అనేక విధాలుగా చెప్తున్నాం. వినట్లేదు ఇది. వింటేనేమో పరిష్కారం దొరుకుతుంది. వినకుంటే మనకు ఈ ఇంకా పరిస్థితి దిగజారుతుంది. అవును, కరెక్ట్ సార్. సార్ సురేంద్ర గారు, నమస్కారం. నమస్తే సార్. గత సంవత్సరము ఆగస్టు 7వ తేదీన మీరన్నారు ఇంతకు ముందు, ఆగస్టు 7వ తేదీన ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక మగ్గం కూర్చొని చేసిందంతా మనకు తెలుసు. అప్పుడు ప్రారంభించిన తర్వాత మళ్ళీ సంవత్సరము ఏప్రిల్ 1వ తేదీ నుంచి మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పడం ఏంటి? అసలు నిజంగా చేనేతల సమస్యల మీద ప్రభుత్వానికి ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది, ఎంతవరకు చేయగలుగుతుంది? ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే ఎన్ని కోణాలలో ఆ సమస్యలను ఆలోచించి చేయగలుగుతుంది అంటారు ఈ ప్రభుత్వం? మీరు అన్నట్టుగా గత ఆగస్టు 7 అంటే జాతీయ చేనేత దినోత్సవం రోజు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అట్టహాసంగా చేనేత దినోత్సవం సభ నిర్వహించి ఆ రోజు వారు అనౌన్స్ చేశారు, ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు ఇస్తున్నామని. సో ఆల్రెడీ అనౌన్స్ చేసిన దాంట్లో ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ కూడా ఆ రోజే మనం చెప్పుకున్నాం. సో గతంలోనే అంటే సంవత్సరం 25 మొదట్లోనే వీళ్ళు జీవో రిలీజ్ చేశారండి. ఉచిత విద్యుత్కు సంబంధించి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో రిలీజ్ చేసి ఏదైతే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తే మాత్రం మేము చేయగలుగుతాం అనేది ఆనాడు చేసిన జీవో. దాని మీద వివిధ దశల్లో చేనేత కార్మికులు అయితే కానీ, చేనేత నాయకులు అయితే కానీ గొంతుకు వినిపించిన తర్వాత ఆగస్టు 7వ తారీఖున ఆల్ ఆఫ్ సడన్ చేనేతల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ పుట్టింది. అంటే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం. అలాగే గత ప్రభుత్వం ఏదైతే జగన్ గారి ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద చేనేతలకి 24,000 ఇచ్చిందో దాన్ని కూడా మేము అమలు చేస్తామని ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం రోజు ఆ రోజు ముఖ్యమంత్రి గారు, మరి మళ్ళీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మరి చేనేత శాఖ మంత్రి సవిత గారు వీళ్ళందరూ కూడా ఘంటాపదంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా మరి అమలుకు నోసుకోక ఆగస్టు 7 నుంచి దాదాపు మరి ఏప్రిల్ చూసుకుంటే 8 నెలలు గడిచింది. ఈ 8 నెలల్లో ఎంతమంది ఇప్పుడు చేనేత నాయకులు గొంతుకు వినిపించి మా పరిస్థితులు ఏంటి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అనేది గట్టిగా నినాదించిన తర్వాత కానీ వాళ్ళకి వచ్చి ఈ రోజు కూడా మేము పొలిటికల్ ప్రోగ్రామే తప్ప, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది పొలిటికల్ ప్రోగ్రామే తప్ప దీనికి పర్టికులర్ గైడ్ లైన్స్ అయితే ఇంతవరకు రాలేదండి. ఒకవేళ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి మరి ప్రజల ముందుకు ఈ ప్రభుత్వం తీసుకురావాలి. గైడ్ లైన్స్ లేవు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, మరి
పెద్దలు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా 500 యూనిట్లు ఉచిత విద్యుత్ పౌరులంకి ఇస్తామన్నారు. మరి ఇది ఉచిత విద్యుత్ వల్ల, ఇది పౌరులంకి ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల ఎవరైతే ఇండస్ట్రీస్ ఉంటారో వాళ్ళకు ఉపయోగపడదు, కానీ వేవర్స్కి ఉపయోగపడదు. సో చేనేతలకు కూడా ఇప్పుడు 200 యూనిట్లు ఇస్తామన్నారు. గతంలో దాదాపు 100 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు జరుగుతూ ఉంది. దానివల్ల ఏదో చేనేతల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్తున్నారు. దానికి వెలుగులు వస్తాయా రావు అనేది గతం మనకు తెలుస్తుంది. కానీ పెట్టుబడి సాయం ఏదైతే జగన్ గారి ప్రభుత్వంలో చేనేతలకు ఎంతో కొంత సాయం చేయాలని పెట్టుబడి సాయం కింద 24,000 ఇస్తే, సో ఏదో ఒక విధంగా చేనేత కార్మికులకి ఉపాధి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది మా ఉద్దేశం. ప్లస్ అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక గత ఆగస్టు 7 వరకు వీళ్ళు ఏం కేటాయించారనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాదాపు థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద 2024-25కి సంబంధించి 5 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ ఎక్స్పెండిచర్ ఎంత అనేది కూడా చూడాలి. కేటాయింపులు వేరు. ఇప్పుడు చెప్పినట్టు పెద్దలు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా కేటాయింపులు జరుగుతున్నాయి. ఆ కేటాయింపులన్నీ ఏమవుతున్నాయి? జీతభత్యాలకు వెళ్తున్నాయి. కాబట్టి నిజమైన చేనేత కార్మికులకి వస్తుంది గుండు సున్నా. అది వాస్తవం. సో 24-25లో థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద 5 కోట్లు కేటాయించారు. ప్లస్ 25-26లో కూడా 5 కోట్లు కేటాయించారు. కానీ ఇంతవరకు థ్రిఫ్ట్ ఫండ్ పథకం ఎవరికి రిలీజ్ చేయాల. మరి ఈ కేటాయింపులు ఏమైపోయినాయి అనేది ఒకసారి కూడా మనందరం కూడా తెలియజేయాలా, మాట్లాడాలా ప్రజలకు కూడా. అంటే మోసపు హామీలు జరుగుతూ ఉన్నాయి. మాయ మాటలు చెప్పి మేమంతా చేసేస్తా ఉన్నాం. ఈరోజు పేపర్లో చూస్తే చేనేతల జీవితాల్లో వెలుగులు అన్నారు. ఆ వెలుగులు మరి ఈ గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడ దాచారో తెలియదు. కానీ మాకు 2 సంవత్సరాలు పెట్టుబడి సాయం లేదు, ఈ 2 సంవత్సరాలు ఉచిత విద్యుత్ అమలు లేదు. మరి జిఎస్టీ గురించి చెప్పడం జరిగింది. జిఎస్టీలో మేము ఖచ్చితంగా రద్దు చేపిస్తాం, లేకపోతే మేము రీఎంబర్స్మెంట్ ఇస్తామని ఈ ప్రభుత్వం ఆ రోజు నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. రీఎంబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏమైపోయింది జిఎస్టీ అనేది అడుగుతా ఉన్నాం. వీళ్ళు హామీ ఇచ్చారు. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే జిఎస్టీ 15వ కౌన్సిల్ మీటింగ్లో ఆ రోజు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో అదే కూటమి ప్రభుత్వం ఉంది. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఆ రోజు మీటింగ్ అటెండ్ అయ్యి ఏం చెప్పాడు? చేనేతలకు సంబంధించి మేము ఏమి ఇవ్వట్లేం, బంగారంకు మాత్రం తగ్గించండి అనేది చెప్పాడు. అది రికార్డెడ్, నేను చెప్తున్నది కాదు. 15వ కౌన్సిల్ మీటింగ్ ఎవరెళ్ళి చూసినా, ఆ రికార్డ్ చూసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతలకు మద్దతుగా మాట్లాడలేదు. ఓన్లీ ఒరిస్సా ప్రభుత్వం మాత్రమే చేనేతల మీద జిఎస్టీ వద్దు, ఆర్టికల్ ప్రకారం ఇది చేనేత చేతి వృత్తులకి జిఎస్టీ వద్దని చెప్పింది ఒక్క ఒరిస్సా ప్రభుత్వం మాత్రమే. వారికి సపోర్ట్ గా మరి కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు చేనేత మీద జిఎస్టీ వేస్తామన్నా దానికి వ్యతిరేకంగా నువ్వో చెప్పకుండా ఎస్ అని చెప్పి వచ్చారు. మరి అటువంటి వాళ్ళు ఈ రోజు మేము రద్దు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రద్దు చేస్తుంది? ఆ రోజు మీరు చెప్పారు కదా అని నిలదీస్తుంది. కాబట్టి మేము రియంబర్స్మెంట్ చేస్తామని ఒక అబద్ధపు హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అది అమలు జరగట్లేదు, చేయలేరు కూడా, చేయలేని హామీ. ప్లస్ వీరు మొత్తం కేటాయించింది గత 2 సంవత్సరాల్లో పెద్దలు చెప్పినట్టుగా 135 కోట్లు 125 కోట్లు కేటాయించారనే కానీ ఎక్స్పెండిచర్ కి డైరెక్ట్ గా చేనేతలకు సంబంధించిన ఏ రూపాయి కూడా ఇంతవరకు అందలేదు. ఈ రోజు కేటాయించిన 200 యూనిట్ల కూడా గురించి మనం ఆలోచిస్తే అందుట్లో 200 యూనిట్లు వరకు మాత్రమే సబ్సిడీ. 200 యూనిట్లు దాటితే 1 యూనిట్ దాటిన సాధారణ టారిఫ్ అన్నారు. అంటే అది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ 201 యూనిట్ 202 యూనిట్లు వస్తే మొత్తానికి బిల్లు కట్టాలా, వచ్చిన 2 యూనిట్లకు బిల్లు కట్టాలనే గైడ్ లైన్స్ లేవు. సో ఈ విధంగా పొలిటికల్ ఈ రోజు జరుగుతున్న పొలిటికల్ కార్యక్రమే తప్ప నిజంగా చేనేతలకు ఉపయోగపడేది కాదని నా భావన. ఓకే, అంటే ఇప్పుడు నరసింహారెడ్డి సార్ చెప్పినట్టుగా ఒక మినిమము ఒక 40,000 సహాయం లేనిది వాళ్ళు ముందడుగు వేయలేరు అని చెప్పేసి అన్నారు. అది సరిపోతుందా? నిజానికి ఇప్పుడు 25,000 రూపాయలు సాయం ఇస్తున్నారు సంవత్సరానికి మొత్తం కలిపి. ఒక నెలలో వాళ్ళు ఎన్ని బట్టలు నెయ్యాలి, అంటే కుటుంబం గడవాలంటే ఎన్ని నేత నెయ్యాలి, ఎంత చేయాలి, ఎంత మెటీరియల్ కొనుగోలు చేయాలి, ఇదంతా లెక్క ఉంటుంది. దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? సో సమాచారం అంటే వాళ్ళు నెల మొత్తం కుటుంబం సజావుగా గడవాలంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి 15 నుంచి 20,000 వరకు ఆదాయం సంపాదించుకోగలిగితే మాత్రం నేటి పరిస్థితుల్లో ఏ కుటుంబం అయినా సజావుగా సాగించలేదు. మరి దానికి పెట్టుబడి సాయం కింద ఏంటంటే రొటేషన్ జరుగుతూ ఉంటే ఇప్పుడు చేసిన జగన్ గారు 24,000 ఎందుకు చేశారంటే పెట్టుబడి సాయం కింద వాళ్ళు ఏదన్నా ప్రొడక్ట్ అంటే రా మెటీరియల్ తెచ్చుకొని నేసుకొని అమ్ముకుంటారనే ఉద్దేశంతోనో, లేకపోతే ఏదైతే పనిముట్లు ఉన్నాయో పనిముట్ల రిపేర్కి ఉపయోగపడుతుంది, సో మళ్ళీ అర్ధన బాధ్యత కాకుండా ఉండటానికని పెట్టుబడి సాయం కింద 24,000 ఇవ్వడం జరిగింది. సో
అది ఏదో విధంగా వారి అభివృద్ధికో లేకపోతే వారికి తోడ్పాటు అయితే జరిగింది. దానివల్ల కొన్ని మొగ్గాలు కూడా పెరగటం జరిగింది. అది లెక్కలు ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అది నేను ఏదో మాట వరుసగా చెప్పట్లేదు కానీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు అయ్యే లెక్కలతో మేము ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఆ రోజు నీళ్ళేమన్నారు 2 లక్షల మొగ్గాలు 3 లక్షల మొగ్గాలు ఉన్నాయి అని మాట్లాడిన ఈ నాయకులు ఈ రోజు మరి అదే 93 మొగ్గాలే ఉన్నాయని చెప్తా వాటికే ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. సో నేననేది ఏంటంటే 40,000 50,000 సార్ చెప్పినట్టుగా కొద్దిగా ప్రభుత్వం సాయంతో పాటు బ్యాంకుల నుంచి కూడా వాళ్ళు సబ్సిడీ లోన్స్ ఇప్పించగలిగితే ప్రతి వివరకు కూడా సబ్సిడీ లోన్లు ఇప్పించగలిగితే ఖచ్చితంగా అది రొటేషన్ జరుగుతూ ఉంటుంది, స్వయం ఉత్పత్తి పెరుగుతుంది. దానికి ఇంకా అడిషనల్గా ఏం చేయాలంటే ప్రొడక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ యూనిట్స్ పెట్టాలా. ఏదైతే చేనేత ప్రాంతాల్లో ఉన్నాయో ఆ చేనేత ప్రాంతాల్లో ప్రొడక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ యూనిట్ పెట్టి పెట్టుబడి సాయం చేయగలిగితే ఇది స్వయం ఉపాధి రంగంగా బాగా అభివృద్ధి చెందుద్ది అనేది మాత్రం నా ఆలోచన. సో ఆ విధంగా ఖచ్చితంగా చెయ్యాలని కూడా నేను భావిస్తా ఉన్నా. దానికోసం మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. ఖచ్చితంగా పెద్దలు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా పెట్టుబడి సాయం రావాలి. దానికి అడిషనల్ గా ప్రొడక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. అప్పుడు మాత్రమే మీరు చైర్మన్ గా ఉన్న టైంలో ఏం చేయగలిగారు వాళ్లకు? ఇప్పుడు పెట్టుబడి సాయం కింద మేము ఇచ్చింది ఆ రోజు మేము చూపించిన ప్రకారమే ఆ రోజు 24,000 ఇవ్వటం జరిగింది. ఆ పథక రూపకల్పనకు కూడా మేము జగన్ గారికి గైడెన్స్ ఇచ్చి పథక రూపకల్పన చేశాం. ఆ తర్వాత ప్రొడక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. అది అమలు జరగడం కొంచెం ఎట్లా చేయాలి అనే ప్రాసెస్ లో అది కొంచెం లేట్ అయింది. ఖచ్చితంగా రేపు మరలా జగన్ గారు వస్తే ఖచ్చితంగా ప్రొడక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. ఏవైతే చేనేత కేంద్రాలుగా ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ప్రొడక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. ఓకే సార్. బాలకృష్ణ గారు, మీరు అందరికీ నమస్కారం సార్. మీరు చేనేత కుటుంబాలను దగ్గరగా చూశారు, వాళ్ళ బాధలు చూస్తున్నారు, వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తున్నారు, వాళ్ళతో కలిసి అవసరమైతే పోరాటం కూడా చేస్తున్నారు. మీరు నిజంగా ఆ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్లకు ఖచ్చితంగా ఏం కావాలని మీరు చెప్పదలుచుకున్నారు? పెద్దలు నరసింహారెడ్డి గారికి, సురేంద్ర గారికి అందరికీ నమస్కారాలు. ప్రధానంగా ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి అంశంలో ప్రధాన అంశం ఒకటి, కీలకమైన అంశం ఒకటి ఉన్నది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాలక వర్గాలు ఎవరైనా కానీ చేనేతకి న్యాయం చేయట్లేదు అనేది ముందు మనం గమనించాల్సిన అవసరం ఉంది. చేనేత అనేది ఈరోజు చూస్తే చేనేతకు కేటాయించినటువంటి 11 రకాల రిజర్వేషన్లు, ఈ 11 రకాల రిజర్వేషన్లు అమలు జరగకుండా పవర్ లూముల మీద తయారవుతా ఉన్నాయి. ఈ పవర్ లూముల మీద తయారవుతా ఉన్నప్పుడు పవర్ లూముకు పోటీగా హ్యాండ్లూమ్ తట్టుకునే పరిస్థితి లేదు. ఆ పవర్ లూములను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. పవర్ లూమ్ ఉల్లంఘించినటువంటి పవర్ లూమ్ యజమానుల మీద చర్యలు తీసుకొని అవి నిషేధిస్తే ఆ 11 రకాల ఐటమ్స్ ఓన్లీ చేనేత మీదనే తయారవుతాయి. అప్పుడు మార్కెట్ దానికి ఉంటుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది చేనేత బట్టలు వాడాలి, పాలిస్టర్ వాడకూడదు, సింథటిక్ అదంతా ఆరోగ్యానికి హానికరం అని చెప్తా ఉంది. మరి ఆ చెప్తున్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంటే రాష్ట్రం కానీ కేంద్రం కానీ చేనేత కేటాయించిన 11 రకాలు ఎందుకని అవి ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం లేదు. అవి చర్యలు తీసుకోకపోవడానికి పవర్ లూమ్కి పోటీ తట్టుకోలేక చేనేత బట్ట మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయి కొనుగోలు కూడా తగ్గిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఒకటి. ఇందాక పెద్దలు మాట్లాడినటువంటి అంశాలు నేను కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను. మనం చాలా వివరంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పెట్టుబడి ఇవ్వాలంటున్నారు మా కార్మికులకి. ఈ రోజున గత ప్రభుత్వం చూసుకుంటే 24,000 రూపాయలు వాళ్ళ పెట్టుబడి కింద వచ్చిందని చెప్తున్నారు. కానీ చేనేతకు కేటాయించిన బడ్జెట్లు ఏమిటున్నాయి? గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా చేనేతకు ఏ బడ్జెట్లు కేటాయించారు? గత ప్రభుత్వం 200 కోట్ల బడ్జెట్ కేటాయించింది, సంవత్సరానికి 200 కోట్ల బడ్జెట్ కేటాయించింది. మరి ఆ ప్రభుత్వంలో 87,000 మందికి నేతన్న నేస్తం కింద 24 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 200 కోట్ల రూపాయల్లో 196 కోట్ల 80 లక్షల రూపాయలు ఆ విధంగా నేతన్న నేస్తానికి వెళ్ళిపోయిన తర్వాత 3 కోట్ల 20 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ 3 కోట్ల 20 లక్షల రూపాయలు వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్ కి సరిపోయినటువంటి పరిస్థితి. అంటే చేనేతకి 1 రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించలేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వం తీసుకున్నా కానీ 160 కోట్లు 115 కోట్లు కేటాయించింది తప్ప చేనేతకు ఉపయోగపడే పరిస్థితి లేదు. యూనిట్ మాల్కి 80 కోట్లు అని అట్లానే వేరే వాడికి ఇచ్చారు తప్ప 5 కోట్ల రూపాయల బడ్జెట్ లో చూపించారు థ్రిఫ్ట్ ఫండ్ కింద, 5 కోట్లు రిలీజ్ చేయలేదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 22 నేతన్న గర్జన
ప్రకటించిన తర్వాత చేనేత వాళ్ళందరూ కూడా ఐక్యంగా అయిన తర్వాత 1,67,00,000 రిలీజ్ చేశామని చెప్పారు. 5,67,00,000 రిలీజ్ చేశామని చెప్పారు. అంతకు మించి లేదు. రెండో, చేనేత కార్మికులు ఈ రోజున సొంత మగ్గాలు లేవు. ఇది గమనించాల్సి మనందరం కూడా. ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న మాస్టర్ వేవర్స్ దగ్గర వాళ్ళు కూలికి చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు పడుగు పేక ఇస్తే నేసి వాళ్ళకి ఇచ్చి కూలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సొంత మగ్గాలుగా ఉన్నటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. మరి సొంత మగ్గాలు లేకుండా ఉన్నప్పుడు పెట్టుబడి ఇచ్చిన ఉపయోగం ఏమిటి? ఒకటి. రెండోది, మార్కెటింగ్ సౌకర్యం ఎక్కడ ఉంది? వాళ్ళ సొంతంగా ఉండి నేసే వాళ్ళైనా సరే ఎక్కడైనా మాస్టర్ దగ్గర పోయి మాస్టర్కి చేరిస్తే అతను గిట్టుబాటు కాదని చెప్పి తక్కువ ధరకి తీసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు కార్మికుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు? కాబట్టి చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు మార్కెటింగ్ ఎవరు కల్పించాలంటే ప్రభుత్వం కల్పించాలి. ఇప్పుడు మార్కెట్ కల్పించే పరిస్థితి ప్రభుత్వాల దగ్గర లేవు. కారణం ఏమిటి? ఏ పాలక వర్గాలు ఉన్నా కానీ వీరు చేనేతకి కావాల్సిన బడ్జెట్లు కేటాయించట్లేదు. ఒకటి. చేనేత సహకార సంఘాలు ఉంటే సహకార సంఘాలకి యారన్ సబ్సిడీ, పావలా వడ్డీ, రిబేటు వీటి కింద ఇవ్వాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు సహకార సంఘాలకు ఇంతవరకు చెల్లించలేదు. 2017 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు 203 కోట్లు చెల్లించాలి వాళ్ళకి చెల్లించలేదు. ఆ సహకార సంఘాలు నాబార్డు దగ్గర అప్పు తీసుకొస్తే వాళ్ళకి వడ్డీ చెల్లించలేకపోతే 3 నెలలకు ఒకసారి చక్ర వడ్డీ కడతా ఉన్నారు. అందుకని సహకార సంఘాల మొత్తం కూడా ఈ రోజున మూల పడిపోయింది. కార్మికులకు పని చూపించలేని పరిస్థితి, వాళ్ళకి వేజెస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో సహకార సంఘాలు ఉన్నాయి. అందుకని సహకార సంఘాలు ఈ విధంగా ఉన్న నేపథ్యంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ప్రైవేట్ సెక్టర్ లో మాస్టర్ దగ్గర కార్మికులకి వేజెస్ ఏ విధంగా ఉంటాయి అని ఆలోచించినప్పుడు 1999లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేజెస్ సవరించారు. ప్రభుత్వ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే 2 సంవత్సరాలకి ఒకసారి వేజెస్ చేస్తారో అదేవిధంగా చేనేత కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా 2 సంవత్సరాల ఒకసారి వేజెస్ నిర్ణయిస్తూ ప్రభుత్వం చట్టం చేయాలి. 99 నుంచి ఇంతవరకు ఆ చట్టం అనేది లేదు. మరి కార్మికుడి వేతనాలు ఏ విధంగా పెరుగుతాయి? వాళ్ళ దయాదాక్షిణ్యం మీద బ్రతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా కొద్ది గొప్ప వాళ్ళు పని చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు సర్దుబాటు చేసుకొని ఆ విధంగా ఈ మాత్రమే పని దొరుకుతా ఉంది. అందుకే ఇది ఒక అంశం. రెండోది, మనం 200 యూనిట్ల ఉచిత గురించి మనం మాట్లాడుకుందాం. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఎన్నికల హామీ. అది చేనేత కార్మికులు అడగలేదు. ఎన్నికల హామీలో 200 యూనిట్లు ఉచిత ఇస్తానన్నాడు కాబట్టి ఆ 200 యూనిట్లు ఇవ్వమని అడిగారు కార్మికులు. కానీ ఈ రోజు 2025 మార్చిలో జీవో ఇస్తే 2026 ఏప్రిల్ 1వ తారీఖున దాన్ని అమలు జరుపుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన నేపథ్యంలో, ఈ ఆందోళన జరిగిన అమలు జరిగే సందర్భంలో కూడా దీనికి క్లియరెన్స్ లేదు. గత ప్రభుత్వం కూడా నేతన్న నేస్తం ఇంట్లో సొంత మగ్గం ఉన్న వాళ్ళకి ఇచ్చారు తప్ప సహకార సంఘాల్లో నేత నేస్తున్న కార్మికులకు నేతన్న నేస్తం అమలు జరపలేదు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న మాస్టర్ దగ్గర నేత నేస్తున్న కార్మికులకి నేతన్న నేస్తం అమలు జరపలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ ఉచిత విద్యుత్తేనా ఆ విధంగా సొంత ఇంట్లో మగ్గం ఉన్న వాళ్ళకి అమలు జరుపుతారా, లేకపోతే షెడ్ కార్మికులకి సహకార సంఘాలు పనిచేసే కార్మికులకు అమలు జరుపుతారా అనేది వివరంగా ఇంతవరకు తెలియజేయలేదు. అది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఉచిత విద్యుత్ అనేది ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ కాబట్టి అమలు జరుగుతుంది. మా అభిప్రాయం ఏంటంటే అసలు ఈ చేనేత లేకుండా చేయాలని చెప్పి పాలక వర్గాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు పవర్ రూములు వాళ్ళు అడగకపోయినా 500 యూనిట్లు ఇస్తామన్నారు. పవర్ రూమ్ వాళ్ళకి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తే పవర్ రూమ్ మగ్గానికి వాడతాడు ఆ విద్యుత్ని. అప్పుడు పవర్ రూమ్ పట్ట మార్కెట్లో ఇంకా తక్కువ ధరకు వస్తుంది. ఇంకా తక్కువ ధరకు వచ్చినప్పుడు చేనేత మార్కెట్లో ఖర్చు కాదు. ఆ విధంగా చేనేత అనేది ఇంకా కొనారిల్లిపోయే విధంగా చేయడానికే ఈ 500 యూనిట్లు పవర్ రూమ్లకు ఇస్తున్నాడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళ చేనేత లేకుండా చేయాలని. అదేవిధంగా జిఎస్టీ గురించి మనం మాట్లాడుకుంటే జిఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వం వేసింది. జిఎస్టీ రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. అనేక మేధావులు కూడా సూచనలు చేశారు. కానీ జిఎస్టీ యారన్ మీద 5% ఇస్తే రంగుల మీద 18%, రసాయనాల మీద 18%, వస్త్రం తయారైన తర్వాత 5%, ఆ విధంగా వేసేసి మొత్తం 46% జిఎస్టీ చేనేతల పైన వేసి పవర్ లూమ్ల మీద 12% మాత్రమే వేసి ఈ విధంగా చేనేతని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడే పరిస్థితి లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడరు. వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఆ విధంగా ఉండి మాట్లాడరు. అందుకని చేనేత అనేది లేకుండా చేయడానికి గత ప్రభుత్వాలని ఈ ప్రభుత్వాలని ప్రయత్నం చేస్తున్నది మా అభిప్రాయం స్పష్టంగా. ఎందుకంటే గతంలో మేము చెప్తాను, ఒక మాట చెప్తాను. గతంలో చేనేతకి మొత్తం కావాల్సినటువంటి బట్టలు చేనేత కొనాల్సి ఉంటే తిరుపతిలో సెలవుమణి గారి దగ్గర 20 కోట్ల రూపాయల పవర్ రూమ్ బట్టలకు తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టినటువంటి గోడౌన్లో పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. స్పష్టంగా ఇది కనపడతా ఉంది.
అందులో పౌరులను ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు చేనేతను ఏ విధంగా రక్షిస్తారు? రక్షించలేరు. రెండోది, ఈ రోజున టెక్స్టైల్ పార్కులు పెడతా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. టెక్స్టైల్ పార్కులు కాదు, చేనేత పార్కులు పెట్టాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోచంపల్లిలో చేనేత పార్కు పెట్టారు. అయితే అప్పుడు మేము డిమాండ్ చేసింది ఏంటంటే, చేనేత పార్కు పెట్టినా కానీ అది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పకూడదని. ఆ రోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళ సబ్సిడీలు వచ్చిన తర్వాత సంస్థ అది మూలపడిపోయింది. అందుకని చేనేత పార్కులు ఏర్పాటు చేయాలి. ఆ పార్కులు ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు పని కల్పించాలి. ఆ పని కల్పించినటువంటిది ఆ మార్కెట్ సౌకర్యం అనేది ప్రభుత్వం బాధ్యత తీసుకొని, గతంలో ఏ విధంగా అయితే ఆప్కో షోరూమ్లు ఉన్నాయి పట్టణాల్లో, ఆ విధంగా ఆప్కో షోరూమ్లు ఏర్పాటు చేసి ఆ సొసైటీల దగ్గర ఆప్కో కొనుగోలు చేసి మార్కెటింగ్ చేయడానికి ఆ విధంగా ఆప్కో షోరూమ్లు ఏర్పాటు చేస్తే ఆ విధంగా చేనేత అభివృద్ధి చెందుతుంది. ఒకటి. రెండు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న మాస్ సేవస్ దగ్గర చేసే కార్మికులకి ఈ రోజున ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉంటే వాళ్ళకు కూడా అందజేయాలనేది ఒకటి. రెండు, వేజెస్ అనేది ప్రభుత్వం నిర్ణయించాలనేది ఒకటి. ఈ విధంగా ఈ అంశాలన్నీ మనం పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వంకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి అన్ని తెలిసినా కానీ చేసేటువంటి పరిస్థితిలో లేరు. అందుకని ఈ రోజున థ్రిఫ్ట్ ఫండ్ కింద ఇవ్వాల్సిన 27 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సహకార సంఘాలకు ఇవ్వాల్సిన 203 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా సహకార సంఘాలని బలోపేతం చేసి బోగస్ సహకార సంఘాలను పూర్తిగా రద్దు చేయండి. బోగస్ ఉంటాయి. పనిచేస్తున్న సహకార సంఘాలకి రాయితీలు ఇచ్చి వాళ్ళు పనిచేసినటువంటి తయారు చేసిన వస్త్రాన్ని ప్రభుత్వం మార్కెటింగ్ చేసి కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒకటి మామూలుగా గతంలో మళ్ళీ కాదు, నూతన డిజైన్స్ తయారు చేయడానికి కూడా చేనేత వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మార్కెట్ లో ఏదైతే ఖర్చు అవుతుందో అటువంటి డిజైన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చి చేసి ఆ విధంగా మార్కెట్ చేయాలి. రెండోది, చేనేత కార్మికులు పని కల్పించడానికి 85లో చట్టం ఒకటి చేశారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న బాలికలకి చేనేత వస్త్రాలు కుట్టించేవ్వాలి అని. కానీ ఈ రోజున ఏ వస్త్రాలు ఇస్తున్నారు? పవర్లూమ్ వస్త్రాలు కొనుక్కొచ్చి, ఈ రోడ్డు వెళ్ళి పవర్లూమ్ వస్త్రాలు కొనుక్కొచ్చి పవర్లూమ్ వస్త్రాలు ఇస్తున్నారు. అవి కాకుండా చేనేత వస్త్రాలు ఇస్తే చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీసం అవైనా తయారు చేస్తే 365 రోజులు పని దొరుకుతుంది. చేనేత కార్మికులకి జీవనోపాధి దొరుకుతుంది. అందుకని ఆ విధంగా ప్రభుత్వం చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు అమలు జరపట్లేదు. చేనేత వస్త్రాలు ఇవ్వాలంటే పౌర్ణ వస్త్రాలు ఇస్తున్నారు. ఆ విధంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో చేనేత కొనారు వెళ్ళిపోతా ఉంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది తెలియజేస్తున్నాను. ఓకే బాలకృష్ణ గారు. సార్ నరసింహారెడ్డి గారు, దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటారు? శాశ్వత పరిష్కారం ప్రభుత్వ విధానం మారాల్సిందే. ప్రభుత్వ ప్రణాళికలలో చేనేతకు స్థానం కల్పించాలి. మేము చాలా మటుకు విధానం గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే, గత 20 ఏళ్ళుగా ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి నేను ఇది చేస్తున్నా, ఇదేదో చేనేత కార్మికుల కొరకు చేస్తున్నా, ఏదో ఓట్ల కొరకు ఏదో దాని కొరకు చేస్తున్నట్టు కొందరు మహానుభావులు తయారవుతున్నారు. కానీ విధానం ఏది? మేము మొదటి నుంచి అడుగుతుంది, అసలు ప్రభుత్వము పనిచేస్తుంది ఎప్పుడైనా విధానాల ద్వారా పనిచేస్తుంది. అందులో నేషనల్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ అని మొదటి నుంచి అడుగుతున్నాం, జాతీయ చేనేత విధానం. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే 25 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ వైపు మల్లుతున్నామని చెప్తున్నారు. మంచిదే. ఆ లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ $1 ట్రిలియన్ ఎకానమీలో చేనేత కార్మికులకు ఎంత పాత్ర ఉంటుంది? ఈ పాటి గుర్తింపు ప్రభుత్వంలో ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు విజన్ 2020లో కూడా మనం ఆనాడు కూడా అడిగినాము, హ్యాండ్లూమ్ వీవర్స్కి, హ్యాండ్లూమ్ సెక్టర్కి ఎట్లాంటి పాత్ర ఉంది. ఈ పరికల్పన లేకుంటే విధానం అసంపూర్తిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు $1 ట్రిలియన్ ఎకానమీలో మేము ఇన్ని డాలర్ల ఎకానమీ అని చెప్తున్నప్పుడు, అభివృద్ధి మేము తీసుకొస్తాము, సంపద సృష్టిస్తాము, ఈ మాటలన్నీ విన్నాక మరి ఈ 2 లక్షల కుటుంబాలకు మీ దగ్గర ఉన్న ఆలోచన విధానం ఏంది? అదే విధానము, ప్రభుత్వ విధానం. ఈ 2 లక్షల కుటుంబాలకు రాబోయే 20 ఏళ్లలో మనం ఎట్లాంటి అభివృద్ధి ఇస్తాము, ఇది ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అందుకే సుస్థిరంగా వాళ్ళకి ఒక జీవన భృతి కావచ్చు, లేదా పెట్టుబడి సాయం కావచ్చు, లేదా మార్కెట్ సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ కలగలిపిన ఒక
ప్యాకేజ్, హ్యాండ్లూమ్ ప్యాకేజ్ తయారు చేసి ఇది ఇస్తే అప్పుడు ఉపయోగపడుతుంది. ఒకటి సార్, ఎట్లా ప్యాకేజీ అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఇదే ఒకటేమో విధానంలో చేనేతకు ప్రోత్సాహం ఇవ్వడము, ఎక్కడెక్కడైతే చేనేత అభివృద్ధికి అడ్డంకులు ఉన్నాయో అది బ్యాంకింగ్ లో కావచ్చు, ఇప్పుడు ట్యాక్సింగ్ లో కావచ్చు, ఆ అడ్డంకులన్నీ తీసేయడం ఒకటి. రెండోది గ్రోత్ కి, అభివృద్ధికి కావాల్సిన ప్రభుత్వ పెట్టుబడులు కావాలి. అందులో 3 రకాలు. ఒకటి, ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఆ ఉత్పత్తి ఖర్చు తగ్గించే ప్రయత్నము, అది నూలు ధరల నియంత్రణ కావచ్చు, లేదా నూలు సబ్సిడీ కావచ్చు, ఇంకా ఇతర సబ్సిడీలు కావచ్చు. తర్వాత రుణాలు, ఇప్పుడు పెట్టుబడి సహాయము అది గ్రాంట్ ఇచ్చారు, 24,000 ఇచ్చారు, అది కేవలం ఒక వార్పు కూడా సరిపోదు. కాకపోతే కొంత నయము. మనం అడుగుతుంది ఇప్పుడు ఒక సంవత్సరంలో సగటు చేనేత కుటుంబము 6 నుంచి 9 వార్పులు నేస్తారు, అంటే 9 సైకిల్స్ ఆఫ్ ప్రొడక్షన్. వాళ్ళకి కనీసం ఇప్పుడు 6 into 40,000 వేసుకున్నా 2,40,000 రూపాయల పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ పెట్టుబడి కనీసము బ్యాంక్ మీరు 24,000 ఇస్తే మిగతా 2 లక్షల అన్న ప్రభుత్వము తక్కువ రుణంతో లేదా జీరో వడ్డీతోటి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తే వాళ్ళు హాయిగా ఉత్పత్తి చేసి మళ్ళీ రుణం కట్టి మళ్ళీ రుణాలు తీసుకుంటారు. ఇది మనం సాధారణంగా అన్ని రంగాలకు చేస్తున్నప్పుడు చేనేతకు ఎందుకు చేయట్లేదు ఇది? సో ఇట్లాంటి ప్యాకేజ్ మనం మాట్లాడుతుంది. తర్వాత వాళ్ళకి చాలా మటుకు ఇప్పుడు మనకు చేనేత కార్మికులు మనం ఒకే తరహాగా లేరు వాళ్ళు. ఇప్పుడు కొందరేమో మగ్గాలు ఉన్నవారు ఉన్నారు, అనేక మందికి మగ్గాలు లేవు. చాలా మంది కూలీ నేస్తారు, అంటే వేరే దగ్గర పోయి కూలీ నేసేవాళ్ళు. తర్వాత మనకు షెడ్ కార్మికులు ఉన్నారు. ఇవి కాక మనకు చేనేత నేసే వాళ్ళ కంటే ఇంకా బలహీనంగా ఉన్న వాళ్ళు మనకు ఆ వార్పుకి తయారు చేసే కార్మికులు, అది నూలు వడకడం కానీ, నూలు కాండెలు తిప్పడం కానీ, ఈ కార్మికులకు ఏం లేదు. మన రంగులు అద్దె వాళ్ళకి, అంటే అందులోనే చేనేత రంగంలోనే మళ్ళీ ఇంకా నేసేవారి కంటే ఇంకా బలహీన పరిస్థితిలో ఉన్న కార్మికుల కొరకు సంక్షేమము, ఇప్పటి వరకు ఒక సంక్షేమ పథకం రాలేదు. ఆ సంక్షేమ పథకాలు రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకా మనకు ఇప్పుడు చాలా మందికి ఇల్లు లేవు, ఇల్లు కావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఇప్పుడు ఎండాకాలం ఏమో విపరీతమైన ఉక్కపోతుంటుంది, వర్షం పడితే వాళ్ళకి ఎక్కడ నిల్వ నీడ లేని పరిస్థితి, వరదలు వస్తే ఇంకా ఘోరమైన పరిస్థితి. ఈ అన్నీ అంటే వాళ్ళకు ఒక నీడ ఇవ్వడము, పని కల్పించే రుణ సహాయం కావచ్చు, సబ్సిడీలు కావచ్చు ఇవ్వడము. తర్వాత మార్కెట్లో మోసాలు జరుగుతున్నాయి. చేనేత వస్త్రం పేరిట మిగతా వస్త్రాలు అమ్ముతున్నారు. దీంతో పాటు మనం దిగుమతి చేసుకుంటున్న వస్త్రాలు, ఇప్పుడు యూరోప్లో వాళ్ళు ఉపయోగించి పడేసిన వస్త్రాలు మనం షిప్పుల కొద్ది తెచ్చుకొని మన మార్కెట్లో అమ్మడం వల్ల అవి తక్కువ ధరకు, ఎందుకంటే పడేసినవి తక్కువ ధరకు దొరికితే అసలు మన కష్టపడి నేసిన చేనేత వస్త్రాలకు మార్కెట్ లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ఎగుమతి దిగుమతులు ఇవన్నీ కూడా ఆలోచన చేసాలి. మార్కెట్లో, వస్త్రాల మార్కెట్లో చేనేతకు ఇదివరకు 11 రకాల రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేసినా కూడా వీళ్ళకి ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా విస్తృతంగా, సంపూర్ణంగా ఒక విధానం కూడా మేము తయారు చేసి ఇచ్చాం ఇదివరకే. ఆ విధానం చర్చించి ప్రభుత్వము ఆమోదించి అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది దీర్ఘకాలికంగా చాలా మంది అనుకుంటారు ఇంకొక 5 ఏళ్ళు అయితే వీళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళు ఓట్లు వేయరు, వీళ్ళు ఏం ఉండరు కదా అని అనుకుంటారు. కానీ వీళ్ళు లేకుంటే
జరగబోయే దుస్థితి, పర్యావరణ దుస్థితి కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇవి ఇంకా తీవ్రమవుతాయి. అప్పుడు వాళ్ళు లేరే అని బాధపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వేరే దేశాల్లో, చాలా దేశాల్లో చూస్తున్నాము. వాళ్ళకి పాలియస్టర్ వస్త్రాలు తప్పితే ఇంకా వేరే గతి లేదు. అందులో అమెరికా లాంటి దేశం కావచ్చు, ఐరోపా దేశాలన్నీ కూడా. మనకి ఇక్కడ పరిష్కారం ఉంది. ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి కొత్తగా ట్రైనింగ్ ఇచ్చే పని లేదు. వీళ్ళు దశాబ్దాలు తరతరాల నుంచి నేస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సింది కనీసం 1000 కోట్లు ఇస్తే జీడిపి మనకు ఆ మేరకు 20%, 30% పెరుగుతుంది. ఈ కనీస స్పృహ ఎందుకు రావట్లేదో మనకు అర్థం కావట్లేదు. ఆ స్పృహ అంటే ఎకనామిక్స్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, మనము లోకల్ ఎకానమీ కానీ, సంక్షేమం కానీ ఏది మాట్లాడినా కూడా చేనేత రంగానికి నిధులు కొరత సృష్టించడానికి ఎట్లాంటి ఏమంటావు రీజనబుల్ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. వీళ్ళు అందుకే వీళ్ళు మభ్యపెట్టే మాటలు మాట్లాడతారు తప్పితే అసలు ఇవ్వరు, డబ్బులు నిధులు ఇవ్వరు. దేర్ ఇస్ నో రీజన్ నాట్ టు గివ్ ఎనీ ఫండ్స్ టు హ్యాండ్లూమ్ సెక్టర్. కానీ కేవలం పొలిటికల్ గా వాళ్ళ లబ్ధి కొరకు మాట్లాడతారు తప్పితే అసలు వాళ్ళకి ఇవ్వాల్సింది, వాళ్ళు అడుగుతుంది, వాళ్ళతో సంప్రదించి ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. కేవలం కార్పొరేషన్ సృష్టించి చైర్మన్ గిరి ఇచ్చేసి ఇక మేము అభివృద్ధి చేశామంటే అది సరిపోదు కదా. సగటు చేనేత కుటుంబానికి నేరుగా మనం ఎట్లాంటి సహాయం అందిస్తాము, ఏ విధంగా అందిస్తాము అని మేము చాలా లోతుల్లో ఆలోచన చేసి ఒక డీటెయిల్డ్ నోట్ ఇదివరకు చాలా ఇచ్చాం, మళ్ళీ కూడా ఇవ్వగలుగుతాం. కానీ ప్రభుత్వం ఆలోచించాలి. నేనైతే చాలా సార్లు చెప్తున్నా, మనకు ఒక్కసారి చేనేత రంగం సమస్య పోతే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. మనం ఆ రోజు వీళ్ళు ఉండుంటే బాగుండేది అనే పరిస్థితి రాకుండా చూడాలంటే మనం ఇప్పుడే వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసం ఇస్తే మనం కూడా బాగుంటాము, అందరం బాగుంటాం. ఓకే ఓకే సార్ సురేంద్ర గారు, ఇప్పుడు ఆప్కోలో మనం ఏది కొనాలన్నా వినియోగదారుడు భయపడే పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందు అంటే ఆప్కో లేకపోతే మనకు కొంచెం సబ్సిడీ ఇస్తారు, ఎంతో కొంత ఒక 30% దాకా తగ్గిస్తారు, కొంచెం బాగుంటాయి, మంచి బట్టలు తీసుకుందాం అనుకునేవారు. కానీ ఈ రోజు ఎవరు ఆప్కో అసలు అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఆప్కోలో గతంలో ఖచ్చితంగా ఏదైతే సొసైటీస్ని ప్రొక్యూర్మెంట్ చేసుకొని వాటి మీద సబ్సిడీ ఇస్తూ ముందుకెళ్ళటం జరిగేది. సో ఎప్పుడైతే పవర్లూమ్ను కూడా ఇందుట్లోకి తీసుకొచ్చారో, పవర్లూమ్ వస్త్రాలని తీసుకొచ్చి పెట్టారో, ఆ రోజు నుంచే కొంచెం నాణ్యత తగ్గటం. సో మరి మన బాలకృష్ణ గారు చెప్పినట్టుగా ప్రొక్యూర్మెంట్, పవర్లూమ్ వస్త్రాలను ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉన్నారు, చేనేత వస్త్రాలను కాకుండా. సో అదే చేనేత కింద అమ్మటం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా చేనేత వస్త్రాలను పెడితే దాని నాణ్యత ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కాబట్టి చేనేత వస్త్రాలు కొనుగుతారు, దానికి తగ్గట్టు సబ్సిడీ ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో అంటే 2024 జూన్ నుంచి మరి 25 జూన్ వరకు కూడా మరి మేము గత ప్రభుత్వంలో అనేక ఆప్కో షోరూమ్స్ పెట్టడం జరిగింది. దాంట్లో బిజినెస్ బాగా రావటం కూడా జరిగింది. ఆ తర్వాత పరిధిలో మరి ఆప్కోని ఎందుకు ప్రోత్సహించలేదో తెలియదు కానీ, సో నాబార్డ్ నుంచి కూడా సబ్సిడీ కింద దాదాపు 29,77,00,000 మరి జూన్ 24 నుండి జూన్ 25 వరకు ఈ ప్రభుత్వానికి సబ్సిడీ కింద 29.77 లక్షలు, 29,77 లక్షలు ఇవ్వటం జరిగింది. మరి వాటిని ఎందుకని సొసైటీస్కి ఇవ్వలేదో, సొసైటీని ఎందుకు నిర్వీర్యం చేశారో మరి ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి. ఇది నేను చెప్పే లెక్క కాదు, కరెక్ట్గా నాబార్డ్ నుంచి వాళ్ళు ఇచ్చిన లెక్క. అంటే 24 జూన్ నుంచి 25 జూన్ వరకు ఈ ప్రభుత్వానికి 29,77 లక్షలు సబ్సిడీ కింద 15% సబ్సిడీ కింద ప్రభుత్వానికి అందించారు. మరి ఆ వచ్చిన డబ్బుని ఎందుకు సొసైటీలకు ఇవ్వలేదనేది ప్రభుత్వం చెప్పాలి. సొసైటీని నిర్వీర్యం చేయటం వల్ల, ప్రొడక్షన్ లేకపోవటం వల్ల మరి ఆప్కో నడవాలి కదా. పవర్లూమ్ వస్త్రాలు తీసుకొస్తున్నారు, పవర్లూమ్ వస్త్రాలు తీసుకొస్తూ నాణ్యత లేదు, నాణ్యత లేనప్పుడు కస్టమర్ ఏ విధంగా వస్తాడు?
ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రకారంగా ఇందాక చెప్పినట్టు చేనేతను నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుందనేది ఇప్పుడున్న లెక్కలు కానీ, జరుగుతున్న పరిణామాలు కానీ చెప్తా ఉన్నాయి. అంటే ఒకటి సురేంద్ర గారు, ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం చెప్పడం ఏంటంటే సొసైటీలు అవినీతి మయమైపోయినాయి, వాటికి రుణాలు ఇస్తే తిరిగి రావడం లేదు, వాటిని ఒక లైన్లో పెడదామన్నా సాధ్యం కావడం లేదు అని చెప్పేసి ఒక మాట చెప్తుంది ప్రభుత్వం. అంటే గతంలో మీరు ఆల్రెడీ కార్పొరేషన్ చైర్మన్ గా చేస్తున్నారు కాబట్టి నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా? అంటే ఒకటండి, ఒక వ్యవస్థలో ఎక్కడో ఒకటి తప్పు జరగకుండా ఉండదు. ఆ తప్పును చూసి వ్యవస్థనంతా తీసేస్తామంటే ఎట్లా? వ్యవస్థనంతా తీసేస్తారా? మన చేతికి ఒక గాయం అయితే, చేతికి గాయం అయింది కదా, క్యాన్సర్ పుండు వచ్చిందని చేతిని అంతవరకు తీసేస్తారా? ఎందుకు వచ్చిందని మొత్తం తీసేస్తారా? మీరు ఏదైతే అవినీతి జరుగుతుందన్న దాన్ని నిరూపించి వాటికి పెట్టండి. వాటి మీద బాగా ఇందాక చెప్పినట్టుగా దాన్ని ఎవరైతే అవినీతి జరుగుతున్నాయో వాడిని తీసేసిన ఆ సొసైటీ తీసే యాక్ట్ ఉంది కదా మీ దగ్గర, ఆ సొసైటీని రద్దు చేయండి. ఏదైతే నడుస్తున్న సొసైటీలకు మీరు ఇవ్వండి. సొసైటీలు సబ్సిడీ కింద, సబ్సిడీ నూలు కింద 15% సబ్సిడీ నూలు కింద నాబార్డు నుంచి 29,77,00,000 తీసుకున్న మీరు సొసైటీలకు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇందాక మొన్న జరిగిన కార్యక్రమం తర్వాత 1,69,00,000 రిలీజ్ చేశారు త్రిప్ట్ పథకం కింద. మరి 29,77,00,000 ఏమైనాయి? సొసైటీలకు రావాల్సిన సొమ్మే కదా అది. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాల? మరి అవి రిలీజ్ చేసిన కొంత ప్రొడక్షన్ జరిగేది కదా. ప్రొడక్షన్ జరిగితే ఆప్కోకి చేనేత బట్టలు చేరేవి, నాణ్యత ఉండేది. ఆప్కో షోరూమ్స్ రన్ చేయడానికి నువ్వు పౌర్ణం వస్త్రాలు తెచ్చివి, కస్టమర్స్ లో నమ్మకం పోగొట్టేటివి, మొత్తం ఆప్కో వ్యవస్థను సర్వనాశనం చేయడానికే కదా. ఒకప్పుడు సబ్సిడీ ఆప్కోకి వెళ్ళేవారు, మనకు ఖద్దరు బట్టలు కావాలన్నా, కాటన్ బట్టలు కావాలన్నా ఆప్కో బ్రాండ్ అనేది. ఈ రోజున పౌర్ణం బట్టలు వచ్చినాయి. సో ఎందుకు డబ్బులు వచ్చిన మీరు అవి ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రశ్న. సొసైటీలు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. సొసైటీలు ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది? సో ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో సొసైటీలకి రావాల్సిన బకాయిలు ఇవ్వాల్సిందే. బకాయిలు ఇచ్చి వాటికి ప్రొడక్షన్ రావాలి. ఆ ప్రొడక్షన్ ఆప్కోలో పెట్టిన మాత్రమే మళ్ళీ ఆప్కోకి నమ్మకం వస్తుంది, ఆప్కో పైన ప్రజలకి. సార్ బాలకృష్ణ గారు, ఇప్పుడు కార్మికుల సమస్యలు మీరు ఇందనక చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్లకు ఎంత మొత్తము, అంటే ఒక మినిమం వేజ్ అనేది ఎంత మొత్తం ఉండాలని కోరుకుంటున్నారు? ప్లస్ వాళ్ళ తరఫున ఏ విధమైన పోరాటానికి మీరు కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది? కార్మికులు జీవన ప్రమాణానికి మనందరం చెప్పేదానికంటే కూడా సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఒక కుటుంబం గడవాలంటే 28,000 రూపాయలు కావాలి నెలకి అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 28,000 రూపాయలు కావాలని. ఆ వేజెస్ ఇవాళ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకని లేదు? సహకార రంగం దెబ్బతింటడం వేజెస్ పడిపోతా ఉన్నాయి. సహకార రంగం ఉంటే సహకార రంగానికి పోటీగా మాస్ షేవర్స్ మొత్తం కూడా వేజెస్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వేజెస్ చట్టం చేయట్లేదు. ఆ చట్టం ఒకటి చేయాల్సిన అవసరం ఉన్నది. 28,000 రూపాయలు వచ్చే విధంగా పెరిగిన ధరకు అనుగుణంగా చట్టం చేయాలి ఒకటి. రెండోది, వేజెస్ అలా ఉంచితే ఇప్పుడు చేనేత సహకార రంగం అనేది అవినీతిమయమైపోయిందని మాట్లాడుతున్నటువంటి పాలక వర్గాలకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. అవినీతి సహకార రంగం జరుగుతున్నప్పుడు అవినీతి ఆ సహకార సంఘంలో భాగస్వాములుగా అయినటువంటి అధికారులు ఉన్నారు, అధికార పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అందుకని ఏదైతే అవినీతి జరిగిందో ఆ సహకార సంఘాన్ని పూర్తిగా రద్దు చేయండి. పని చేస్తున్న సహకార సంఘానికి వాళ్ళు ప్రోత్సహించండి, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి. వాళ్ళు తయారు చేసిన వస్తువులను ప్రభుత్వం తీసుకొని ఆప్కో తీసుకొని కొనుగోలు చేయండి, మార్కెటింగ్ చేసుకోండి. అంతే తప్ప భోగ సహకార సంఘం అనేది వ్యవస్థనే రద్దు చేస్తామనేది కరెక్ట్ కాదు. తప్పు చేసామని శిక్షించాలి తప్ప మొత్తం వ్యవస్థను శిక్షించడం కరెక్ట్ కాదనేది ఒకటి. రెండోది గమనించాల్సింది. ఇంకో అంశం ఏంటంటే అసలు ఒక విధానం అనేది కావాలి మనకి. ఒక విధానం అంటే చేనేత కార్మికులు మొత్తాన్ని కూడా సహకార వ్యవస్థలోకి తీసుకురావాలి. ఆ సహకార సంఘానికి ఆ సొసైటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరినైతే సభ్యులుగా తీసుకుంటారో వాళ్లే దానికి ప్రెసిడెంట్ గా, వాళ్లే కమిటీ మెంబర్లుగా ఉండాలి. రాజకీయ నాయకులు దానిలో ప్రవేశించకూడదు. అదొక చర్యలు తీసుకోవాలి. రెండోది ఇంకోటి, ఆ విధంగా ఎన్నికైన తర్వాత మొత్తం కూడా సహకార రంగాన్ని బలోపేతం చేయాలి. ఈ రోజు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న కార్మికులను కూడా సహకార రంగంలోకి తీసుకురావాలి. సహకార రంగంలో తీసుకొచ్చి అనేక జిల్లాలో, ఒక్కొక్క జిల్లాలో చేనేత పార్కులు ఏర్పాటు చేయాలి. చేనేత పార్క్ ఏర్పాటు చేస్తే అక్కడే డైయింగ్ వర్క్ కానీ, కండెలు చుట్టడం కానీ, ఆసు తోడటం కానీ, అచ్చులు అతకడం కానీ మొత్తం కూడా అక్కడే ఉంటాయి. ఆ విధంగా చేనేత పార్కులు ఏర్పాటు చేసి ఆ విధంగా చేనేతని అభివృద్ధి చేయాలి. ఇదే సందర్భంలో 11 రకాల రిజర్వేషన్ యాక్ట్ అమలు జరిపితే
ఖచ్చితంగా చేనేత ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున దాదాపుగా 120% ఉన్నటువంటి ధనిక వర్గం మొత్తం కూడా చేనేత బట్టలు కొనడానికి వస్తా ఉన్నారు. వాళ్ళకి తెలియక ఆ చేనేత షాపులో కూడా పవర్లూమ్ బట్టలు ఉన్నాయి కాబట్టి పవర్లూమ్ మార్కెటింగ్ జరుగుతుంది, చేనేత మార్కెటింగ్ జరగట్లేదు. అందుకని అవకాశాలు ఉన్నాయి మార్కెటింగ్ కి. ఆ అవకాశాలని పాలక వర్గాలు, ప్రభుత్వాలు మొత్తం కూడా క్రమశిక్షణతో అమలు జరిపితే కొంత చేనేతకి మేలు జరుగుతుంది. అందుకని సహకార రంగాన్ని బలోపేతం చేయాలి. ఆ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సహకారంలో కార్మికులు తీసుకురావాలి. 11 రకాల రిజర్వేషన్ యాక్ట్ అమలు జరపాలి, చేయాలి. కానీ పాలక వర్గాలు, ఉదాహరణకి ఒక మాట చెప్తాను, ధర్మవరం దగ్గర 10 కిలోమీటర్ల బత్తలపల్లిలో 200 చేనేత మగ్గాలు పెడతానని చెప్పి ఒక వ్యక్తి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 50 కోట్లు సబ్సిడీ కొట్టేసి మొత్తం కూడా జెట్లూమ్స్ పెట్టారు. అక్కడ జెట్లూమ్స్ పెట్టాడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయి? చేనేత మొగ్గలు పెడతామని చెప్పి పౌరులు జెట్లూమ్స్ పెడితే వాటి మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతను అక్కర్లేదని కార్పొరేట్ శక్తులకి దాసోహం అంటా ఉన్నాయి. కార్పొరేట్ శక్తులు పౌర్లంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దాసోహం అని ఆ విధంగా చేనేతను ధ్వంసం చేస్తా ఉన్నాయి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, సురేంద్ర గారు, నరసింహారెడ్డి గారు, అందరికీ ఈ చర్చలో పాల్గొని ఈ చేనేత కార్మికులు కానీ చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యల మీద సమగ్రమైనటువంటి విధానం ఎలా ఉండాలి, ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ బతుకులు బాగుపడతాయి అనేది స్పష్టంగా చెప్పారు. మీ అందరికీ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తరఫున థ్యాంక్స్ చెప్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను. నమస్తే.